స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థి మన్నే బాలస్వామిని గెలిపించాలని, కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరియు గ్రామ అభివృద్ది కొరకై నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ సేవకి అంకితం అవుతానని ఆయన మాట్లాడారు. గతంలో తన చేసిన అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని కాజాపూర్ గ్రామ ప్రజలు భారీగా సర్పంచ్ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారు. అధిక సంఖ్యలో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. కాజాపూర్ గ్రామ ప్రజలకు నేను మన్నే బాలస్వామి కాజాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను గ్రామానికి ఇచ్చినటువంటి హామీలు కొన్ని మీ దగ్గరికి చేరాలని చెప్పేసి చెప్తున్నాను. విషయం ఏంటంటే కాజాపూర్ గ్రామం ఇప్పటిదాకా 20 సంవత్సరాల నుంచి కొంచెం వెనుకబడి ఉండే. గత 5 సంవత్సరాలలో కొంచెం మెరుగైంది, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చేయబోయే కార్యక్రమాలు కూడా ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తా. ఖచ్చితంగా నన్ను నమ్మండి. ఇలా గత 2 సంవత్సరాల నుంచి ఊరుకు గ్రామానికి కీడు చేసేటటువంటి ఒక పరిశ్రమ రావడానికి వీలున్నది. వేరే వాళ్ళు వస్తే నేను ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నా. దానికోసం నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తొక్కలే. గ్రామ పంచాయతీలో ఊరంతా కలిసి ప్రమాణాలు చేసిండ్రు, విమానాలు చేసిండ్రు, అడిగి ఓము ఆ కంపెనీలకు అడుగు పెట్టమని. ఇప్పుడు మరి పోతులేరా గ్రామ ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా. అంతేకాకుండా నేను చేసేటప్పుడు అభివృద్ధి పనులు కూడా మేము ముందుస్తున్నా. విషయం ఏంటంటే కాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకటి ఖచ్చితంగా మంజూరు చేయించుకొస్తా, ఖచ్చితంగా బిల్డింగ్ కట్టిస్తా. 2 అసంపూర్తిగా ఉన్నటువంటి హెల్త్ సబ్ సెంటర్ అదొకటి మంజూరు చేపిస్తా. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కానీ బయట ఉన్నటువంటి పెద్ద మనుషులను కలిసి కానీ ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి అది చేపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన కబ్రస్థాన్ ప్రహరీ గోడ అది కూడా చేపిస్తా. కబ్రస్థాన్కి ప్రహరీ గోడ ఒకటి, చర్చ్ కాంపౌండ్ వాళ్ళు ఒకటి, అలాగే మహిళా సమాఖ్య భవనం కూడా నేను మంజూరు చేపిస్తా. అలాగే విలేజ్లో ఎవరైనా చనిపోతే వైకుంఠ రథం చేపిస్తా. ఎందుకంటే తీసుకుపోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది. వైకుంఠ రథం ఒకటి చేపిస్తా. అలాగే గ్రామ పంచాయతీలో ఒక టాటా సుమో పెట్టిపిస్తా. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా ఒక సుమో పెట్టిపిస్తా. ఎందుకంటే ఏ రాత్రి ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఊర్లే వీళ్ళని అడగడం జరుగుతుంది, చూస్తున్నాం. ఇవన్నీ సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా నేను మీ ఇంటికి వచ్చి పనిచేసేటోని. నేను ఇళ్ళకి పిలుచుకునేటోని కాను. నేను ఇళ్ళకి పిలుచుకొని అయ్యో ఇది ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పేసి కాలర్ ఎగరేస్తున్నా అసలుకే కాదు. ఈ విషయం మీకు అందరికీ తెలిసే. మీ బిడ్డగా నన్ను చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు చూస్తుండ్రు, మీరు ఆదరిస్తుండ్రు. నన్ను ఖచ్చితంగా నా మీద దయ ఉంచి నా మీద ఖచ్చితంగా గట్టి అభిప్రాయం ఉన్నదని నేను అనుకుంటున్నా. రేపు సాయంత్రం వరకల్లా నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ నేను ఖచ్చితంగా ఇవన్నీ చెప్పినాయని తూచా తప్పకుండా ప్రతి ఒక్క పని కూడా చేస్తామని మనవి చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి అక్కడ భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. నమస్కారం. మేము కూడా బాలసాబన్న గారికి సపోర్టింగ్గా ఉంటున్నాము. మా యువత కూడా వెంబడి ఉంటుంది. ఏ సమస్య అయినా కానీ ఊరి అభివృద్ధి కోసం ఏ సమస్య అయినా కానీ ఎటువంటి పరిష్కారానికైనా కానీ అన్నకు వెంబడిగా ఉండి తోడుగా ఉండి మేము ఆ పరిష్కారాన్ని అన్న దగ్గర తీసుకొచ్చేసి సాల్వ్ చేసే బాధ్యత మేము భుజాలు వేసుకొని ఈరోజు మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులలో విలేజ్లో కానీ ఇప్పుడు అన్నట్టు స్కూల్ది కూడా కొంచెం రిపేర్ ఉన్నది. ఆ స్కూలును గ్రామ పంచాయతీని మెయిన్ మనకు కావాల్సినవి అవి తీసుకొని ఏవైతే మనకు ఇబ్బందిగా ఉన్నాయో అవి అన్న దగ్గర తీసుకొచ్చేసి ఊరును బాగు చేపించుకునేటటువంటి, అలాగే ఊరుకు కీడు చేసే పరిశ్రమను కూడా తెచ్చే ప్రయత్నంలో గ్రామం కూడా ఒక రకంగా అడుగు వేస్తుంది.
అది కూడా రానియకుండా మేము యువత అందరం అడ్డుకొని అన్నకు సపోర్టింగ్గా ఉండి రాకుండా కూడా చేసుకునే ప్రయత్నం కూడా మేము ఉంటున్నాము. ఈ యొక్క అంశాలలో అన్నకు ఎమ్మడే ఉండి అన్న వెన్నంటే ఉండి అన్ని సమకూర్చుకుంటాము. కాజాపురం డెవలప్మెంట్తో పదవిలో నడిపిస్తామని కోరుకుంటున్నాం. సదా మీ సేవలో. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన మన్నే బాలస్వామి బావ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దయచేసి అందరికీ భారీ మెజార్టీతో కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇన్ని ఏళ్ళకు చూస్తున్నాము, ఎవరు వచ్చినా కానీ ఏ అభివృద్ధి లేదు. ఈ 5 ఏళ్ళలో జరిగింది కొద్దిగా. ఈ 5 ఏళ్ళలో కూడా ఫుల్ సపోర్ట్తో భారీ మెజార్టీతో కత్తెర గుర్తు ఓటేసి గెలిపించి మన కాజాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. చర్చి విషయంలో కానీ, మన కబ్రస్థాన్ విషయంలో కానీ, మరి వివిధ విషయాల దేవాలయాల విషయంలో కానీ, మరి వృద్ధుల గురించి కానీ, వికలాంగుల గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి మన ఊరిలో ఫార్మసీ కంపెనీ వేస్తున్నారు. అదని చెప్పినాం, మా ప్రాణాలు తెగించైనా మేము అడ్డుకున్నాం. అటువంటి విషయంలో కూడా ఈరోజు కూడా మేము పోటీ చేస్తున్నాము. అది రానియకుండా మేము చూసుకుంటాము. ఓకే, మనం గెలిపిస్తే స్వీట్ విత్తనాల కంపెనీ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఆయనకు మేమందరం యువత సపోర్ట్గా ఉన్నాము. ఆయన గెలిపించుకుంటాము. కత్తెర గుర్తుకి మన ఓటు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.